హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ పే. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో చాలామంది మిత్రులు మనకి కామెంట్ బాక్స్లో రాస్తుంది ఏంటంటే, మాకు మెసేజ్లు వెళ్ళట్లేదు అని చెప్తున్నారు. సో మెసేజ్లు వెళ్ళకపోవడానికి గల కారణం ఏంటి, సింపుల్గా దాన్ని మనం ఏ విధంగా ఫిక్స్ చేయగలమో ఈ వీడియోలో చూడబోతున్నాం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మై ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇప్పటిదాకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలా మందికి చేరుతుంది. అంతేకాకుండా ఈ వీడియోని వాట్సాప్, ఇన్స్టా, ఫేస్బుక్ గ్రూప్స్లో పంపించడం వల్ల వాళ్ళకు కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుంది. మ్యాటర్లోకి వస్తే కనుక చాలామంది మిత్రులు మనకి కామెంట్ బాక్స్లో రాసి తెలియజేస్తుంది ఏంటంటే, మెసేజ్లు మాకు వెళ్ళట్లేదు, మెసేజ్లు మాకు రావట్లేదు అని చెప్తున్నారు. సో ముందుగా మీరు ఏంటంటే *123# అన్న నెంబర్కి డయల్ చేసి మీరు వేసిన ప్యాక్ వివరాలు చూడండి. అందులో SMS బ్యాలెన్స్ ఉంటే కనుక ఓకే, లేకపోతే కనుక SMS సంబంధించి మీ స్పెషల్ ప్యాక్ ఏదైనా ఉంటే మీరు చిన్న ప్యాక్ని మీరు రీఛార్జ్ చేసుకుంటే కనుక మెసేజ్లు వెళ్ళటం జరుగుతుంది. స్టెప్ నెంబర్ 2 ఏంటంటే, మీరు మెసేజ్ బ్యాలెన్స్ వేయించినా సరే 1 మంత్ కానీ, 84 డేస్ కానీ, 365 డేస్ కానీ, రోజుకి 100 SMSలు వెళ్ళే ప్యాక్ వేయించుకున్నా సరే మీ మొబైల్ అంటే మీ సిమ్లో మినిమం రీఛార్జ్ 10 రూపీస్ అయినా బ్యాలెన్స్ లేకపోతే కనుక మెసేజ్లు, బ్యాంకుకి సంబంధించిన మెసేజ్లు వెళ్ళటం కానీ రావటం కానీ జరగదు. మీరు ఎంత పెట్టి రీఛార్జ్ చేయించి ఎన్ని రోజులు ప్యాకేజ్ మీరు వేసుకున్నా సరే మినిమంగా ఒక ₹10 రీఛార్జ్ చేస్తే కనుక అందులో మీకు ₹7 బ్యాలెన్స్ రావటం జరుగుతుంది అనమాట. ఒక ₹10 మీరు రీఛార్జ్ చేసుకుంటే చాలు, కంపల్సరీగా మీకు బ్యాంకుకి సంబంధించిన మెసేజ్లు కానీ వేరే మెసేజ్లు కానీ వెళ్ళటం రావటం జరుగుతుంది అనమాట. ఇది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. కంపల్సరీగా ఒక ₹10 అయితే రీఛార్జ్ చేసుకోండి. తర్వాత స్టెప్ ఏంటంటే, మీరు ఫోన్ ఓపెన్ చేయండి. ఫోన్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సెట్టింగ్స్లో యాప్స్లోకి వెళ్ళండి. యాప్స్లోకి వెళ్ళిన తర్వాత అందులో మెసేజ్ యాప్ లోపలికి వెళ్ళండి. మెసేజ్ యాప్ లోపలికి వెళ్ళిన తర్వాత సెట్టింగ్స్ అన్ని చూసుకోండి. మీరు ఈ సెట్టింగ్స్లో మీరు పర్మిషన్ అన్న చోటుకి వెళ్ళండి. పర్మిషన్స్లోకి వెళ్ళిన తర్వాత అన్ని పర్మిషన్స్ ఇచ్చారో లేదు చూడండి. ఆ తర్వాత ముఖ్యంగా ఏంటంటే కాంటాక్ట్ పర్మిషన్స్, దాన్ని మీరు ట్యాప్ చేసి కాంటాక్ట్స్ పర్మిషన్ ఇచ్చారో లేదు చూడండి. అది ఆన్లో ఉంటే ఓకే, లేకపోతే కనుక ఆన్ చేయండి. లేకపోతే ఏమవుతుందంటే, మీకు కాంటాక్ట్స్లో ఎవరైనా మెసేజ్లు చేసినా సరే, లేకపోతే బ్యాంకు నుండి ఏమైనా ఓటీపీ SMS వచ్చినా కానీ మీకు రావన్నమాట. సో అందుకని అది మీరు కాంటాక్ట్స్లోకి వెళ్ళిన తర్వాత ఈ మెసేజ్ కూడా మీరు దీన్ని కూడా మీరు ఆన్ చేసుకుంటే కానీ ఆప్షన్ని, అప్పుడు మీ మెసేజ్లు రావడం జరుగుతుంది అనమాట. ఇవన్నీ చేసిన తర్వాత ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేయటము, లేక ఎయిర్ప్లేన్ మోడ్లో పెట్టి ఆన్ చేసి ఆఫ్ చేయటము చేస్తే కనుక మీకు మెసేజ్లు వెళ్ళటం జరుగుతుంది అనమాట. అంతేకాక ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, కొంతమంది వాళ్ళ ప్యాక్ ఉంటుంది, అంటే వాళ్ళ డేటా ప్యాక్ ఏదో మొత్తం ప్యాక్ వేసుకుంటారు కదా, కాంబో ప్యాక్ వేసుకుంటారు. కాంబో ప్యాక్ వేసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్కి ఈరోజు 10వ తారీఖు కదా, నా ప్యాక్ వచ్చేసరికి 10వ తారీఖే అయిపోయింది. అయిపోయిన తర్వాత నేనేం చేస్తాను, 11వ తారీఖు రీఛార్జ్ చేయించుకుంటాను, ఇంకో కొత్త కాంబో ప్యాక్ వేయించుకుంటాను. వెంటనే మనం ప్యాక్ వేయించుకుంటే కనుక 11వ తారీఖు ప్యాక్ వేయించుకుంటే కనుక మనకి కాంబో ప్యాక్ వేయించుకుంటే అందులో SMSలు ఉంటే కానీ వెంటనే వెళ్తాయి. అలా కాకుండా వారమో 10 రోజులు మనకి గ్యాప్ ఇచ్చి మనం ఏదైనా ప్యాక్ వేయించుకున్నాం అనుకోండి, రీఛార్జ్ చేయించుకున్నాం అనుకోండి, అదే రోజు మనం మెసేజ్లు కానీ బ్యాంక్ నుండి మెసేజ్లు కానీ వెళ్ళవు. 1 డే అంటే మనం ప్యాక్ వేయించుకున్న తర్వాత చాలా రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత మనం మెసేజ్లు వెళ్ళాలంటే కనుక కంపల్సరీగా మనం ఏదైనా కాంబో ప్యాక్ వేయించుకున్న తర్వాత 24 అవర్స్ ఆగితేనే ఏదైనా మెసేజ్లు వెళ్ళటం కానీ లేక మెసేజ్లు రావటం కానీ జరుగుతుందన్నమాట. ఇది మాత్రం గమనించండి. ఇవన్నీ మీరు నేను చెప్పిన పాయింట్స్ అన్ని వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకున్న తర్వాత ఎక్కడన్నా మీకు ఇబ్బంది అయితే కనుక అవన్నీ కూడా మీరు సెట్ చేసుకోండి. అప్పుడే మీకు SMSలు అనేవి వెళ్ళటం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా మనకి SMSలు వెళ్ళకపోవటం రాకపోవటం దాన్ని మనం ఫిక్స్ చేసుకోవచ్చు. ఇందులో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.